మీ సర్వైకల్ స్పాండిలైటిస్ ఈ సమస్య నుండి ఉపశమనం పొందాలంటే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని మీ పొజిషన్ లేదా పోస్చర్ని సరి చేసుకోండి. ఈ సమస్యకి ఇది చాలా ముఖ్యం. ఒకవేళ మీరు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేస్తుంటే కంప్యూటర్ మీ ఐ లెవెల్లో ఉండేటట్లు చూసుకోండి. ఒకవేళ మీరు బెండ్ అయ్యి పని చేయాల్సి వస్తే మెడను నిటారుగా ఉంచి పనిచేయడం అలవాటు చేసుకోండి. రెండవది, ఎక్స్రే తీయించుకోండి. నిజంగానే స్పాండిలైటిస్ ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోండి. ఎందుకంటే చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఎవరైనా క్లినికల్గా చెప్పడం మూలాన మీరు దాన్ని నిజమని నమ్ముతూ ఉంటారు. దానికి బదులుగా ఎక్స్రే తీయించుకొని నిర్ధారించుకోవడం ముఖ్యం. మూడవది, సర్వైకల్ స్పాండిలైటిస్ సమయంలో చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఎక్సర్సైజ్. మొట్టమొదటిది, మెడను నెమ్మదిగా కుడి నుండి ఎడమ వైపుకి, ఎడమ నుండి కుడి వైపుకి తిప్పండి. గుర్తుంచుకోండి, మీ తలను ఫాస్ట్ లేదా స్పీడ్గా తిప్పకూడదు. అలాగే ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ బాడీని తిప్పకూడదు, కేవలం మీ తలని మాత్రమే తిప్పాలి. ఇలా చేయడం వల్ల మెడ భాగంలో ఉన్న మజిల్స్ రిలాక్స్ అవుతాయి. రెండవది, మెడను నెమ్మదిగా కుడి భుజం మీద 10 సెకండ్లు, ఎడమ భుజం మీద 10 సెకండ్ల పాటు ఉంచండి. ఈ ఎక్సర్సైజ్ని కూడా 10 నుండి 15 సార్లు రిపీట్ చేయండి.